నాకు 33 సంవత్సరాలు. 23 సంవత్సరాల వయసులోనే ఈ దేశం కోసం మనం స్వాతంత్రోద్యమంలో బుక్స్ అవన్నీ మన పాఠ్యాంశాలు చూస్తే అతి చిన్న వయసులో చనిపోయిన వీరులు, స్వతంత్రం కోసం చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఇలా ముగ్గురు అతి చిన్న వయసులో 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని సైతం లెక్క చేయకుండా ఆనాడు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎల్లుండికి 94 సంవత్సరాలు అయింది వారు చనిపోయి. 94 సంవత్సరాలు అంటే మనందరికీ తెలుసు. మన తాతలు, మన ముత్తాతలు, లేకపోతే అంతకంటే ముందున్న వాళ్ళు ఎవరు కూడా మనకు గుర్తుండరు. కానీ 94 సంవత్సరాలైనా కానీ ఇవాళ భగత్ సింగ్ని, రాజగురు, సుఖదేవుల్ని మనం స్మరించుకుంటున్నామంటే, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు వాళ్ళు స్వాతంత్రం కోసం ఎంత పెద్ద పోరాటం చేశారో మనం ఒకసారి ఆలోచించాలి. అందుకని ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భగత్ సింగ్ని మనం 1931లో మార్చి 23వ తారీఖున భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల్ని సాయంత్రం పూట లాహోర్ జైల్లో ఆనాడు అక్కడ ప్రభుత్వం ఉరిదీసింది. అంటే 1931 అంటే ఇప్పటికి 94, ఎల్లుండికి 94 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఇవాళ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవడం అంటే ఆనాడు వాళ్ళంతా కూడా స్వతంత్రం కోసమే కాదు, బాగా చదవాలి. వాళ్ళు భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం, భగత్ సింగ్ ఆశయాలను. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, భగత్ సింగ్ ఆశయాలను, భగత్ సింగ్ ఆశయాలను. ఓకే రైట్.